ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. కారణం లేకుండా కన్నీళ్లు రావు. మీరొక్కరు నన్ను అర్థం చేసుకున్నారు. మిగిలిన వాళ్లకు నేనింకా ప్రశ్నార్థకంగానే ఉన్నాను బాబుగారు. ఇదిగో ఇలా చూడు. నువ్వు ఫింగర్ ప్రింట్ వేసిన కంపెనీ పేజ్లోకి యాక్సెస్ అవ్వలేదని బాధపడుతున్నావా? నా వేలి ముద్రలు మారిపోయాయి బాబుగారు. ఎందుకు నవ్వుతున్నారు? వేలి ముద్రలు మారిపోయాయంటే నువ్వు వస్తుంది. అలా ఎలా మారుతాయి నాయని? నేనే మారిపోతే ఎందుకు మారవు చెప్పండి. నువ్వు కాదని ఎవ్వరన్నా సరే నైనివేనని నేను నమ్ముతున్నప్పుడు నువ్వెందుకు ఇలా అంటున్నావు? నీ రూపం మారలేదు, నీ మాట మారలేదు, నువ్వు పంచే ప్రేమ కూడా మారలేదు. అప్పుడప్పుడు అమాయకంగా నువ్వు మాట అన్నా సరే అది ముచ్చటగానే ఉంటుంది. అయ్యో బాబుగారు, ఇది నా దేహం కాదని మీకు చెప్పలేను. చెప్తే నేను ఇలా కూడా మీకు కనిపించను. ఏం చేయను? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదని మా అమ్మ వాళ్ళు వాదించినా సరే నేనొక్కటే చెప్పాను. నా భార్య నైని స్థానాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేనప్పుడు ఇంకెవరూ ఎలాంటి ఆరోపణలు అభియోగాలు మోపకండి అని. ఇంకేం మాట్లాడలేదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఈ చేతులు నన్ను పట్టుకుని నడిపించాయి. ఈ చేతులు ఎంతోమందికి అన్నం పెట్టాయి, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాయి, ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అలాంటి ఈ చేతులు గుర్తులు సరిపోలేదు అన్నవాళ్ళు పిచ్చోళ్ళు. అర్థమైందా? బీ కూల్. ఈ చేతులు త్రినేత్రివి బాబుగారు. నేనేం సాయం చేశానో తెలియదు కానీ త్రినేత్రి చేతులు మాత్రం అమ్మవారికి అభిషేకం చేశాయి. అంతకన్నా పుణ్యం ఉండదు. మమ్మీ, తను త్రినేత్రి నయని అయితే కాదు అని తేటతెల్లం అయిన తర్వాత కూడా విశాల్ తమ్మి నమ్మడం లేదు అనంటే కారణం ఏమై ఉంటుంది? అవసరం. ఏమవసరం మమ్మీ? నైని కాదు అంటే ఈ వార్త గుప్పుమని పాకిపోతుంది. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి ఎక్కడ ఉంది అని మీడియా డిమాండ్ చేస్తుంది. సమాధానం సంజాయిషి ఏం చెప్పాలన్నా స్పష్టత లేదు. అందుకే విశాల్ చాలా తెలివిగా అలా ప్రవర్తిస్తున్నాడేమో అని నా అనుమానం. నేనైతే ఇంకొకటి అనుకున్నాను మమ్మీ. ఏంటది? తను కూడా అచ్చం పెద్ద మరదల్లా ఉంది కాబట్టి సాఫీగా సంసారం చేసుకుంటూ పోవచ్చు అనుకున్నాడేమో. నీలా కక్కుర్తి పడే రకం కాదురా విశాల్. నిప్పు. అందుకేనా ఎప్పుడు ఒళ్ళు వేడిగా ఉంటుంది? ఉడుకు రక్తం రాది. పైకి శాంతంగా కనిపించే విశాల్ శరీరంలో ప్రతి అణువు పాదరసంలా పనిచేస్తూ ఉంటుంది. అందుకే మేధావి అని బిజినెస్ వరల్డ్ మెచ్చుకుంటుంది. మనం వాణ్ణి పొగిడితే మనకు బెనిఫిట్ ఏం ఉండదు మమ్మీ. నైని కాదు అని త్రినేత్రి ఎవరో మాకు కూడా తెలీదు అని బహిరంగంగా మనమే ప్రచారం చేసేస్తే ఉపయోగం ఉంది అంటే చెప్పు, గొంతు చించేసుకుంటాను. గుడ్డలు చించుకున్నా లాభం లేదురా. ఎందుకు మమ్మీ? అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క తోక ఊపదు. ఏం చెప్పాలనుకుంటున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తేలిగ్గా తీసుకుని విశాల్ని సెంటిమెంట్తో దెబ్బతీస్తూ మనం క్యాష్ చేసుకోవాలి. యు హ్యావ్ ఎనీ ఐడియా? చెప్తాను. చెవి దగ్గరగా పెట్టినా మమ్మీ? అక్కర్లేదు, ప్లాన్ ఏంటో విను. సరే చెప్పు మమ్మీ. ఇప్పుడు నేరుగా మనం ఆఫీస్కి వెళ్ళి
ఒక ఫైల్ రెడీ చేసి అది విశాల్ దగ్గరికి తీసుకొచ్చి దీని మీద సంతకం పెట్టమని పవర్ ఆఫ్ అటార్నీ మన చేతికి వచ్చేలా ప్లాన్ చేద్దాం. అప్పుడు మనమే ఆ చైర్లో కూర్చుంటాం. అది నయనికి తెలియకుండా, నయన్ని లేకుండా. ఆ, బాగానే ఉంది, కానీ ఒప్పుకుంటాడా? వెంటనే వెళ్ళకూడదురా. నిదానంగా 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. అంతా ప్రిపేర్ చేసుకుని ప్రపోజల్ పెట్టాలి. ఈలోపు నేను రెడీ చేసి పెడతాను మమ్మీ. బ్రో, ఈ కంపెనీకి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ నైని వదునుకుంది. తను సంతకం పెడితేనే ఓఆర్జీ కంపెనీ నుంచి రావాల్సిన 60 కోట్లు వస్తాయి. మా అక్క ఒక్క సంతకానికి 60 కోట్ల విలువనా? అది ప్రాజెక్ట్లో భాగమమ్మా. ఏ గాయత్రి, ఆ పేపర్లు విలువైనవి. నువ్వు వాటిని చించేసేలా ఉన్నావు. పెద్దమ్మకు ఏది పనికిరాందో తెలియకుండా ఉంటుందా? ఆత్మగా తెలుస్తుందేమో గాని చంటి పిల్లగా ఏం తెలుస్తుంది? ఇదిగో నాన్న, ఈ ఫైల్ మీద నువ్వు సైన్ చెయ్యి. ఏం ఫైల్ అమ్మా ఇది? చదివితే 1,00,000 డౌట్స్ వస్తాయి తమ్మి. ఏం అడగకుండా సైన్ చేసేస్తే మంచిది. మంచో చెడో చూడాలి కదా. బాబుగారు, కాఫీ. అమ్మా, డీటెయిలింగ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ముక్కలో చెప్పు చాలు, సైన్ చేస్తాను. మీ ఆవిడ వచ్చేంతవరకు ఆఫీసులో తన హోదాలో నిన్ను పెంచిన ఈ అమ్మను కూర్చోబెడుతున్నా అని నువ్వు అంగీకరిస్తున్నట్టు సంతకం పెట్టమంటున్నాను. అంటే నైని ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి తను ఆఫీస్కొచ్చేంత వరకు ఆ పనులు నువ్వు చేస్తావా వదినా? ఏ మమ్మీ, వీళ్ళకి సరిగా అర్థం కాలేదనుకుంటా. నేను చెప్పొచ్చా? ప్లీజ్. ఇక్కడ ఉండి సర్వీస్ చేసేది నా తోడబుట్టిన అక్క కాదని, దేవీపురంలో యాక్సిడెంట్ అయిన మా నైనక్క ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక ఏమైందో తెలీదని, అందుకే అసలు సిసలైన మీ శ్రీమతి గారు ఇంటికొచ్చేంత వరకు అధికారికంగా అత్తయ్య గారు ఆఫీస్కొస్తారని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.